వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు. ఈరోజు ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్పాంజీలా మెత్తగా స్మూత్గా ఉండే ఇడ్లీలను నేను చేసిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే 4 తినే ఇడ్లీలను 10 ఇడ్లీలు తినేస్తారు ఎవరైనా. ఇడ్లీ తయారీకి ఒక గ్లాస్ మినపప్పు పోసి వీటిని 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను పోసి వీటిని 2 గంటల పాటు నానబెట్టాలి. 5 గంటల పాటు నానబెట్టిన మినపప్పుని మిక్సర్ గ్రైండర్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 5 గంటల పాటు బాగా నానబెట్టిన మినపప్పు మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా మిక్స్ వేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి. పిండి ఇలా పట్టుకుంటే స్మూత్గా వచ్చేలాగా పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలి. 2-3 గంటల పాటు బాగా నానబెట్టిన ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఇడ్లీ రవ్వని గట్టిగా పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో ఈ ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. మినప్పిండిలో ఇడ్లీ రవ్వ వేసి తగినంత ఉప్పు వేసి కలిపి 6-7 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. 6-7 గంటల పాటు పులియపెట్టిన పిండి ఇలా ఉంటుంది. ఇలా ఉన్న పిండిని బాగా కలతిప్పాలి. ఇడ్లీ తయారీకి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్స్కి అప్లై చేయాలి. ఇలా ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండి వేయాలి. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్లో పిండి ఇలా అన్నిట్లో వేసి కుక్కర్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ను పెట్టి 10-15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను ఉడికించాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉడికిన ఇడ్లీలను ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలి. వేడివేడి ఇడ్లీలను ఇలా ప్లేట్లో చట్నీ సాంబార్తో కలిపి తింటే ఎన్ని ఇడ్లీలైనా తినాలనిపిస్తుంది.